రథసప్తమి సందర్భంగా నగరంలోని కంఠేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తీన్మార్ మల్లన్న ఇటీవల చేసిన వ్యాఖ్యలు జనాల్లో గందరగోళానికి తెరలేపాయి. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై పార్టీ ఇప్పటికీ స్పందించకపోవడం ఏంటని జనాలు చర్చించుకుంటున్నారు. బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండలం కిష్టాపూర్లో ఓ కోళ్ల ఫామ్లో సోమవారం వైరస్ సోకి సుమారు 2,500 కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో ₹4.5 లక్షల నష్టం వాటిల్లిందని యజమాని లింగం ఆవేదన వ్యక్తం చేశారు. మృత్యువాత పడ్డ కోళ్లను జేసీబీ సాయంతో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టినట్లు ఆయన వివరించారు. ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 2-3 రోజుల్లో ఏదైనా జరగవచ్చన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం దేనికైనా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. వారసత్వ ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పారు. మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని ముట్టడికి వీఆర్ఏలు యత్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించాలని నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం బ్రహ్మపురి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం చక్రంగుడిలో మంగళవారం రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యప్రభ, శేషప్రభ, హనుమంత, గజవాహన, అశ్వవాహన, గరుడ వాహన, చంద్రప్రభ వాహన సేవలను నిర్వహించారు. బంగారం ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹1,150 పెరిగి ₹85,200కు చేరింది. 22 క్యారెట్ల పసిడి ₹1,050 పెరిగి ₹78,100 పలుకుతుంది. వెండి ధర మాత్రం కిలోకు ₹1,000 తగ్గి ₹1,06,000గా ఉంది. రథసప్తమి సందర్భంగా నగరంలోని నీలకంఠేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సాయంత్రం రథం ఊరేగింపు కన్నుల పండుగగా ఆలయ నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు.